ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. పెళ్లి కాని వాళ్ళు అలాగే చిన్నపిల్లలతో సహా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునేటటువంటి సేమియా పాయసాన్ని చూపిస్తున్నాను. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. అది కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కిస్మిస్లను వేసుకొని వేయించుకోండి. ఇవి వేగటానికి ఎక్కువ సమయం పట్టదండి. లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే 1 కప్పు సేమియాని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. అందుకే అన్నింటినీ ముందుగా పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో అన్నిటినీ కొలుచుకోవాలి. ఒకవేళ మీరు గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్తోనే అన్నిటినీ కొలుచుకోండి. ఇప్పుడు ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా, దీంట్లోకి మనం తీసుకున్న కప్పుతోటి 3 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. ఈ 3 కప్పుల నీటిని ముందుగానే మనం కాచిపెట్టుకుంటే పాయసం మరింత త్వరగా తయారవుతుంది. ఇప్పుడు 1 కప్పు చిక్కని పచ్చిపాలని పోసుకోవాలి. పాయసం అనేది మరింత రుచిగా మరింత చిక్కగా కావాలి అని అనుకున్నట్లయితే 2 కప్పుల పాలతోటి 2 కప్పుల నీళ్ళు కలిపి కూడా మీరు పోసుకోవచ్చు. ఇప్పుడు గరిటెతోటి సేమియా మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. నీళ్లు పోసుకున్న తర్వాత సేమియా అనేది గట్టి పడిపోతుంది. అందుకని గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా నీటిని పాలను కలిపి కాచుకోవటం వల్ల టైం సేవ్ అవుతుంది. అలాగే సేమియా అనేది ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా పాలు 1 పొంగు వచ్చేంత వరకు కూడా గరిటెతోటి కలియబెట్టుకుంటూ ఉండాలి. ఇన్స్టాంట్గా 5 నిమిషాల్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదా త్వరగా ప్రసాదాలు తయారు చేసుకోవాలనుకున్నా ఈ సేమియా పాయసం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. చూడండి, సేమియా అనేది చక్కగా ఉడికిపోయి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. దీన్ని ఈ విధంగా గరిటెతోటి తీసుకుంటే మనకి ఉడికిందో లేదో అర్థమవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పంచదారని వేసుకోవాలి. ఈ తీపి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మీకు కావాల్సి వస్తే ఇంకొక 4 టేబుల్ స్పూన్లు చక్కెర అనేది ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ చక్కెరని కరిగేంత వరకు కూడా గరిటెతోటి కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యి అనేది మనకి పైకి తేలిపోతుంది. ఈ స్టేజీలో 2-3 దంచుకున్నటువంటి యాలకులని వేసుకుంటే మంచి వాసన అనేది వస్తుందండి. ఈ విధంగా అప్పటికప్పుడు యాలకుల్ని దంచుకొని వేసుకోవటం వల్ల వాసన అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, నెయ్యి అనేది పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు 1-2 నిమిషాల పాటు ఈ విధంగా కలిపి పెట్టేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. మరి నేను చెప్పినటువంటి ఈ కొలతలతోటి సేమియా పాయసాన్ని మీరు కూడా తయారు చేయండి. ఎలా కుదిరిందో నా కమెంట్స్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈజీగా వంటలు తయారు చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.